హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కోనసీమ మటన్ కర్రీ వండబోతున్నాను. ముందుగా మనం ఆనియన్స్, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి కట్ చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత మటన్ కూడా శుభ్రంగా కడుక్కొని 1 కేజీ మటన్ అండి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇదిగోండి, రోటీలు ఇట్లా దంచుకుంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి మటన్ కర్రీ అనేది. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి తయారు చేస్తున్నాను. ఇట్లోనే తయారు చేస్తాను, నేను మిక్సీలో గట్ట వేయను. అలాగే మసాలా కావాల్సినవి కూడా వేస్తున్నానండి. ఇది కూడా దీంట్లో రోటీలోనే బాగా మిక్సింగ్ కూడా చాలా బాగా అవుతుందండి. మిక్సీలో అయితే అంత టేస్టీగా కర్రీ కూడా చాలా బాగోదు. పల్లెటూరు శైలిలో కోనసీమ స్టైల్లో మాత్రం చాలా అదిరిపోద్ది మటన్ కర్రీ అయితే. ఈ స్టైల్ అయితే ఇలాగే చేసుకుంటామండి పల్లెటూరులోనండి. చూసారు ఎంత బాగా వచ్చిందో. మిక్సీలో కూడా అంత బాగుందండి. మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి ఫ్రెండ్స్. చూసారా రెండు ఎంత బాగా తయారైనాయో. మరి ఇవైతే రెడీ అయిపోయినాయి. మనం ఇంకా మరి ఇవి పక్కన పెట్టేద్దామా. అట్లాగే దంచుకున్నాం కదా, పక్కన పెట్టేసి ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. నేనైతే కుక్కర్లో వండి చేస్తున్నాను. ఇప్పుడు కుక్కర్లో ఆయిల్ వేసానండి. వేసిన తర్వాత ఆనియన్స్ వేసాను. ఇవి బాగా వేగిన తర్వాత ఒక 5 మినిట్స్ అట్లా వేగిన తర్వాత మూత పెట్టేసుకుందాం. తర్వాత మటన్ శుభ్రంగా కడుక్కున్నది మటన్ కూడా వేద్దామండి ఫ్రెండ్స్. ఇవి కొంచెము బాగా బాయిలింగ్ అవ్వాలి కాబట్టి ఆయిల్తోనే కొంచెం బాగానే మెత్తగా ముక్క అనేది బాగా ఉడుకుతుంది. ఇది చాలా బాగుంటుంది. దీంట్లోనే కొంచెం చిటికెడ పసుపు వేద్దాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నేను ముందు వేయట్లేదండి. కొంచెం నీసువాసన అనేది ఉంటుంది కదా మటన్, అది పోవడానికి. బాగా ఉడికిన తర్వాత దీంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు వేస్తున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఉడికిన తర్వాత మూత కూడా పెట్టుకుందాం. ఇప్పుడు బాగా పడుతుంది మటన్ అండి. చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. లైక్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, మర్చిపోకండి. చూసారా అయిపోతూ వచ్చింది కదా. మనం దీన్ని పక్కన పెట్టుకున్నాక 5 నిమిషాల తర్వాత ఇంకో చూసారా ఇప్పుడు చాలా బాగుంటుంది. ఇప్పుడైతే ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా ఫ్రెండ్స్. దీంట్లోనే సాల్ట్ 1 స్పూన్ వేసుకుంటున్నాను నేనైతే. మీకు రుచికి సరిపడా వేసుకోండి సాల్ట్. బాగానే కలుపుకోవాలండి. మటన్ కర్రీ బాగానే కలుపుకుంటే మనకి సాల్ట్ తర్వాత సరిపోతే తర్వాత మీరు వేసుకోవచ్చు. చూసారా ఉడుకుతా వస్తుంది. ఇంకా కుక్కర్ మూత అయితే ఇంకా పెట్టకూడదు ఫ్రెండ్స్. దీంట్లోనే 1 స్పూన్ కారం వేసుకుంటున్నాను. కొంచెం కూడా వేస్తున్నాను. మీకు స్పైసీ కాలితే ఇంకా 2 స్పూన్స్ కూడా వేసుకోవచ్చు. కారం ఎక్కువ తినే వాళ్ళు కూడా ఉంటారు కదా ఫ్రెండ్స్, ఎక్కువ కూడా వేసుకోండి మీరు కారము. నేనైతే సరిపోయింది కాబట్టి ఇంకా వేయట్లేదండి, మీ ఇష్టం, వేసుకుంటే వేసుకోవచ్చు. నేను అన్నీ కుక్కర్లోనే కదండి. దీంట్లో మనము 1 గ్లాస్ వాటర్ వేస్తామండి. విజిల్స్ అయితే 6-7 విజిల్స్ రావాలి ఫ్రెండ్స్. కుక్కర్లో అయితే బాగా ఇంకా ఒక 5 నిమిషాలు అనేది ఉడికిపోతుంది కాబట్టి నాకు తొందరగా అయిపోవాలని కుక్కర్లో నేనైతే వంట చేస్తున్నాను. చూసారా ఫ్రెండ్స్, ముక్కలో కొంచెం ములిగేంత వరకు వాటర్ అయితే పోసుకోండి. మరీ ఎక్కువ వేసేసుకోకండి, బాగోదు. ఇప్పుడు తర్వాత మనం మూత పెట్టేసుకుందాము. మూత పెట్టుకున్న తర్వాత మనం అయితే మీడియం ఫ్లేమ్ కాకుండా కొంచెం మధ్యలో పెట్టుకోవాలి. అవి కాకుండా పెట్టుకున్న తర్వాత విజిల్స్ వచ్చేస్తాయి. ఈలోపు మనం ఖాళీ ఉండడం ఎందుకు ఫ్రెండ్స్. నేనైతే గోంగూర తీసుకుని వచ్చానండి. ఇవి బాగానే శుభ్రం చేసేసుకున్నాను. ఇవి ఖాళీగా ఉండడం అది ఉడికేలోపు అని ఇంకా గోంగూర కోసుకుందామని అనుకుంటున్నాను. చూసారా చాలా మంచిగా ఉంది కదా ఫ్రెండ్స్, ఫ్రెష్గా ఉంది. ఇదైతే శుభ్రంగా కడిగేసి ముందుగానే పెట్టుకున్నాను. గోంగూర మొత్తం వంతనండి, చాలా మంచిది. పిల్లలు కూడా పెట్టండి. మనకి వీక్లీ ఒక్కసారన్నా ఏదన్నా ఆకుకూర తింటే మంచిదండి. నేనైతే గోంగూర నాకు చాలా ఇష్టం, నేనైతే తింటున్నాను.
నాకు చాలా ఇష్టం. అంగో చూసారండి విజిల్స్ అయితే వస్తుందండి. స్టార్ట్ అయింది, అయిపోయిందండి. కోసాను. మా పాపనైతే గోంగూర కొయ్యి అన్నానండి, కొయ్యనని అంటుంది. చూడండి ఎట్లా చూస్తుందో నా వైపు ఆయి చెప్తుంది. కొయ్యనంట వెళ్ళిపోయింది. కర్రీ అయితే అయిపోయిందండి. విజిల్స్ కరెక్ట్గా 7 వచ్చినాయి. ఎప్పుడైనా సరే మూత గమ్మున అట్లా తీసేకండి. కుక్కర్తో చాలా జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్. ఎప్పుడన్నానండి ఏదైనా స్పూన్ కానీ గట్టి పెట్టి అట్లా తీస్తే దాంట్లో ఆవిరి అనేది బయటికి వెళ్తే వెళ్ళిపోతుంది. చూసారండి, అట్లా మూత తీసుకొని దీంట్లో ఇప్పుడు వేయాలండి మసాలా. ఫస్ట్కి అయితే మసాలా వేస్తే కొంచెం తినడానికి కొంచెం అంత ఉండదు. ఇప్పుడైతే మసాలా వేసాం కదండి, మసాలా వేసుకొని తిప్పుకొని మూత పెట్టేసుకోండి. చూడండి ఉడుకుతా వచ్చింది. చూసారా కర్రీ. ఒక 5 minutes కుక్కర్ మూత పెట్టేసుకుంటే అయిపోద్ది. స్మెల్ అయితే చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. లాస్ట్ గార్నిష్ ఏం చేయాలి, కొత్తిమీర వేసుకోవాలి. చూసారు ఎంత బాగుందో కర్రీ. చూస్తుంటే నాకే నోరు ఊరిపోతుంది కదా ఫ్రెండ్స్. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మటన్ కర్రీ నా స్టైల్, కోనసీమ స్టైల్లో ఉండను. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సింపుల్ ప్రాసెస్, ఒక్క 5 నిమిషాల్లో అయిపోతుంది. చూసారా మొత్తం అనేది చాలా బాగుంది. వేడి వేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుందో కదా. మీకు కూడా నచ్చిందా ఫ్రెండ్స్? సింపుల్, చాలా అన్నం కూడా తినేయచ్చు. మటన్ అనేది చాలా మంచిదండి. వీక్లో ఒక్కసారి మన తినండి మటను. నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ మాత్రం చేయకుండా మర్చిపోకండి. చూడండి ఎంత బాగుందో కదా. కర్రీ అయితే అయిపోయింది. ఒక బౌల్లో తీసుకుందామా ఫ్రెండ్స్ కర్రీ. చూడండి అబ్బా బాగుంది కదా. మీకు కూడా నచ్చిందా ఫ్రెండ్స్? ఈ రెసిపీ మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్. నా ఛానల్ చూస్తూ